తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే భానుడి భగభగలతో జనాలు విలువలాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఉప్పెనెల ఎండలు ఆరంభమై సాయంత్రం 5 గంటల వరకు తీవ్రంగా కొడుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు వీస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్ అందిస్తున్న రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలు మండుతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా దసరాబాదులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో కూడా ఇదే విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఎండల తీవ్రత వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? బాగా ఇబ్బంది అవుతుంది సార్. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా ఎట్లా ఉంటుంది పరిస్థితి మాకే గుర్తు. ఇది ఎండతోని, ఇది 2 నెలలతోని ఇట్లా ఇబ్బంది అవుతుంది. అది ఈ వయసులో మా వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా బతికేది ఈ గ్యారంటీ లేదు. ఎట్లా మేము కష్టంతో పని చేస్తున్నాం. ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించక చాలా సుదూర గ్రామాల నుండి ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కనీసం చలివేంద్రాలు కాబట్టి, షామియానాలు కాబట్టి ఇలాంటివి ఏర్పాటు చేయకపోవడం, ఎండలు వచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకొని దీనికి ఉపశమనం, ఈ ఎండల నుండి ఉపశమనం లభించడానికి ఏమన్నా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. రైతులు కూడా ముఖ్యంగా ఎండల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమను ఆదుకోవడానికి ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్న ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా దాహంతో అలమటిస్తున్న నేపథ్యంలో ఆ దాహం తీర్చడానికి కనీసం చలివేంద్రాలైనా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు సర్కారును కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.